ఇప్పుడు కొంత నాకేమో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. ఇదంతా చేస్తారా లేదా మీదంతా? మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే కొంత ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమైపోతుందంటే మీడియాలలో రావడం, ఇంటర్నల్గా మాట్లాడినా మీడియాలో మాట్లాడినా ఉన్నట్టు మాట్లాడినప్పుడు నిష్ఠురకం అయిపోతున్నా అందరితోటి. ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే నేమ్మ ఎందుకు అసలు మాట్లాడొద్దు అనే కన్ఫ్యూజన్లో నేను కూడా పడుతున్నా. విన్నావా? ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడైతే పార్టీ సమావేశంలో అడుగుతా. ఏం అడుగుతానో ఏందన్నది ఇప్పుడైతే బయట ఏం చెప్ప. నేను లోపల అయితే నేను ఏం అడగదలుచుకున్నా ఈరోజు లాస్ట్గా ఈరోజుగా ఈరోజు ఎండ్ చేసేస్తున్న మీటింగ్లో. ఈరోజు నేను చెప్పాల్సుకునే అన్ని మీటింగ్లో చెప్పేస్తా. వీలైనంత వరకు ఇక్కడ నుంచి గాంధీ భవన్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ వీలైనంత వరకు నేను ఇక మీడియా ముందు కానీ అసలు గాంధీ భవన్లో కూడా మాట్లాడొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చేసిన. ఎందుకంటే ఇప్పుడు మాకు అన్ని రకాలుగా సమస్య వస్తున్నది. ఇప్పుడు మీడియాలో ఒక సెక్షను కూడా బదలాం చేసేస్తున్నాను. ఒక బై ఎలక్షన్ తోటి కొంపలే మునిగిపోయింది అని మీడియాలో ఒక సెక్షన్ అంటున్నది. కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ అంటున్నది మీడియా ఒక్క ఎలక్షన్ తోటి కొంపలు మునిగిపోయింది అంటుంది. ఇప్పుడు యువన్ కొంపలు ఇవాళ మునిగిపోతే నాది పోయేదైతే ఏం లేదు. అల్టిమేట్ ఏముంది, ఇక నా సీటు నేను ఎట్లా గెలుచుకోవాలని దాని మీద దృష్టి పెడతా. అసలు వీలైనంత వరకు 2023 వరకు అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు అసలు వీలైనంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ లోడ్ పార్ట్లు కానీ లేకపోతే అసలు ఏముందనే విషయానికి మాట్లాడదలుచుకోలేదు. నేను ఏమంటున్నా అంటే నేను సరిగా షోకాజ్ నోటించుకుంటారా అది ఏందా వాళ్ళ ఇష్టం, కానీ చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే నేనొక్కని మాట్లాడి నిష్ఠూరంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు. జగ్గారెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు? నాకు రెండు దిక్కుల సమస్య వస్తున్నది. మీడియాలో అదే మాట, మీడియా వాళ్ళు అదే అంటారు. మీడియా కొంత అభిమాన సంఘాలు అట్లనే గాంధీ భవన్లో అభిమాన సంఘాలు కూడా అట్లా నాదేం పోతుంది భయ్. ఇప్పుడు అరే నాయన ఇట్లా చేసుకోండి అని చెప్తా. వినకపోతే నాదేం పోతుంది? నాదేం పోయేది ఉన్నది? నా సీట్ అయితే నాకు ఎవడు వెళ్ళిగాడు మళ్ళీగాడు అవసరం లేదు. నా సీటు నేను గెలుచుకుంటా. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఏం మాట్లాడాను, ఎందుకంటే జిమ్మేదారు పోస్ట్ ఉన్నది. నేను ఏం మాట్లాడా కొన్ని విషయాలు మాట్లాడా, కానీ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద మీడియాలో మాట్లాడేదానికి రాదంతము పార్టీలో. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నాంటే నేను లోపల మాట్లాడతా, మళ్ళా బయటకు వచ్చినాక ఏమైనా మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడతా. నేను లోపల ఏదైనా కానీ నా బలహీనత ఏంది ఉన్నట్టు మాట్లాడడం. ఏదైనా నా ముందు అరే మంచి పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు ఓడేస్తాడు ఆడ. మంచి పోతేనే ఓట్లు వాడలేదు, నాకే ఓడేస్తాడు ఓట్లు. జగ్గారెడ్డి చూసి ఓట్లు పడతాయా? మంచి పోయినాడికి మా పార్టీ సూపర్ స్టార్ పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు పడతాయా? నా గురించి ఎందుకు పంచాయతీ అడుగుతా కదా. ఆయన అడుగుతా ఎవరిని? మాణిక్యం ఠాకూర్ పాప ఆయనకేం తెలుసా? మాణిక్యం ఠాకూర్కి బోసురాజు శ్రీనివాసన్కి ఏం తెలుస్తా? మా మహేష్ గారిని అడుగుతా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.